నెల మించి కన్ను ఊరకు జలపడతా ఉంటుంది. కన్ను అంటే నాకు కంట్లో నలగబడితే జలేమోలే అనుకున్నది. ఆ రోజు శుక్రవారం ప్రార్థనకు వచ్చాను. పాస్టర్ గారికి చెప్పా, పాస్టర్ గారు ఇట్లా సంగతి కన్ను ఒకటే జలగా ఉంటుంది, అప్పుడు 2 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయాలా అన్నారు. నేనేమో నిర్లక్ష్యంగా అదేం చేసిద్దిలే అని చెప్పి నేను 2 వారాలు ప్రార్థన చేశారు పాస్టర్ గారు నాకు బాగా. అంతకుముందు ఒకసారి కూడా ఈ కన్ను బాగా జిలగా ఉంటుంది పాస్టర్ గారు, ఎందువల్ల ఏమన్నానంటే, అమ్మా ఒకసారి పోయి హాస్పిటల్ పోయి చూపించుకొని రా నువ్వు, ఎందుకైనా మంచిదా అన్నాడు. సరే నేను హాస్పిటల్ పోతే కన్ను ఆపరేషన్ అర్జెంటుగా చెయ్యాలమ్మా నీకు, మళ్ళీ అది చెయ్యకపోతే నీరు కాసులు అంటారండి. ఆ నీరు కాసులు వస్తే మాత్రం చేయటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, నేను చెయ్యమని అన్నారు ఇక్కడ మోడర్న్ హాస్పిటల్లో. షుగర్ కంట్రోల్ అవ్వాల పాస్టర్ గారు, మళ్ళీ షుగర్ కంట్రోల్ అవ్వలేదు, నాకు అది బాగా టెన్షన్గా ఉంటుంది, బాగా నీరసంగా ఉంటుంది ఈసారి మాత్రం. ఫస్ట్ సారి చేయించుకున్నప్పుడు బాగా ధైర్యంగా ఉండగానే రెండో కన్ను చేయించుకోవాలంటే నాకు ఎందుకు భయం వేస్తుంది, ధైర్యం ఆనలా నాకు. చర్చికి వచ్చిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారికి ప్రార్థన చేయండి ప్రార్థన చేయించుకున్నా. పాస్టర్ గారి ప్రార్థన మంచి ఆశీర్వాదం అన్నమాట, నాకు మాత్రం ఒకళ్ళ సంగతి ఏమో కానీ దేవుడు కాలు కూడా నాకు అప్పుడు బాగా నొప్పిగా ఉన్నా కూడా ఆయిల్ ఇచ్చిన తర్వాత పూసుకున్నాక నాకు మంచి నడకను కూడా బాగా ఇచ్చాడు దేవుడు, స్వస్థతనిచ్చాడు దేవుడు, నాకు ఎంతో గొప్ప కార్యం చేశాడు పాస్టర్ గారి ద్వారాగానే. ఆ కంటి విషయంలో కూడా ధైర్యంగా ఉండమ్మా, ఎందుకు ఈసారి ఎందుకు చెమటలు పడుతున్నాయి, ధైర్యంగా లేదు, మనిషిని ఎందుకో బాగా దిగసారిపోయినట్టు ఉండవని 2, 3 సార్లు కూడా అన్నాడు పాస్టర్ గారు నాకు. ప్రార్థన చేసినాక ధైర్యం వచ్చింది నాకు బాగా. మళ్ళీ హాస్పిటల్ పోయి చూపించుకుంటే 300 ఉంది షుగరు, చెయ్యమన్నారు. సరే మళ్ళీ అని 2 రోజులు అన్నం తినబాకమ్మా, అన్నం తినకుండా కంట్రోల్ చేయొద్దని, తర్వాత చేస్తాము తినబాకను పోనిసరా అన్నం తినొద్దు అన్నాడు. తర్వాత ఇక మళ్ళీ బాగా చాలా బాధగా ఉంటుంది నాకు ఎందుకో మరి ఈసారి. దేవుడు మంచి ఆరోగ్యం శక్తిని ఇచ్చాడు, ధైర్యంగా పోయి షుగర్ మళ్ళీ పోయి చూపించుకుంటే 130కి వచ్చింది, 130 150కి వచ్చింది. ఇప్పుడు పోయి చేయించుకోమ్మా అంద సునీత డాక్టర్ని. పోయి చేయించుకున్న తర్వాత మళ్ళీ నాన్న బ్యాంకులో మళ్ళీ సెలవు ఇవ్వాలంటే, మేడం మనవాళ్ళ ఆమె మంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే నాకు మళ్ళీ సెలవు ఇస్తారో హీరోనని దేవుణ్ణి అడిగి ప్రార్థన చేయించుకున్నాం పాస్టర్ గారి చేత. మళ్ళీ మాస్టర్ గారు అన్నారు, ధైర్యంగా ఉండమ్మా, ఎందుకు ఈసారి ఎందుకు ధైర్యంగా ఉండి, నువ్వు తిరిగితనంగా ఉంటున్నావు, షుగర్ కంట్రోల్ అయ్యి బీపీ కంట్రోల్ అయిన తర్వాత పోయి చూపించుకుంటే, మళ్ళీ పోయి చూపించుకుంటే సాయిబుల పండగ రోజు, ముస్లిమ్స్ పండగ రోజు ఆ రోజు సెలవు ఇచ్చారు. అంతకుముందు 3 రోజులు సెలవులు వచ్చినాయి. చేయించుకున్నాక దేవుడి దయ వల్ల నాకు కన్ను విషయంలో చాలా సహాయం చేశాడు దేవుడు, మాత్రం గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేశాడు దేవుడు నాకు మాత్రమే. ఆపరేషన్ కూడా బాగా జరిగిందమ్మా, బాగుంది నీకు, బాగా సక్సెస్ అయింది, పర్వాలేదు అని చెప్పాను డాక్టర్ అమ్మ. మళ్ళీ రేపు శుక్రవారం, రేపు వచ్చే శనివారం పోవాలి, మళ్ళీ రమ్మా అని చెప్పాను అన్నారు. ఎందుకో నాకు ఈసారి మాత్రం బాగా ధైర్యంగా లేదు. ప్రేమించేదం నతిగముగా ఆరాధించు, ఆసక్తితో ఆ బలముతో ఓ నా మనసుతో ఆరాధించు, ఓ నా బలముతో ప్రేమించెను, ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు, ప్రేమించేదం నతిగముగా ఆరాధించు, ఆసక్తితో
పూర్ణ బలముతో ప్రేమించేవు. ఆరాధన ఆరాధన నా యేసయ్య, ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. అద్భుతమైన సాక్ష్యం మనం విన్నాం.